అందరికీ నమస్కారం. నిన్న నేను ఒక వీడియో రూపంలో ఎమ్మెల్యే శ్రావణి గారికి క్షమాపణ చెప్తాను, పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నాను రండి ఎమ్మెల్యే గారు అంటూ ఒక వీడియో చేయడం అయితే జరిగింది. ఆ వీడియో ద్వారా కొంతమంది వ్యక్తులు నాపై దుష్ప్రచారం చేస్తూ ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో నన్ను ఎవరో బయటికి నెట్టేశారని, మెడబట్టుకుని బయటికి నెట్టేశారని దుష్ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తులకు ఈ వీడియో ద్వారా చెప్తా ఉన్నా. మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో అక్కడ జరిగింది వీడియో రూపంలో చెప్తే బాగోదేమో అనుకున్నా, కానీ మీలాంటి వ్యక్తుల కోసం చెప్పాల్సి వస్తుంది కనుక చెప్తున్నా. నేను విజయవాడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి 4వ తారీఖు ఉదయం 7 గంటలకే వెళ్ళడం అయితే జరిగింది. అక్కడ వేల మంది జనం ఉంటే అక్కడ నా సమస్య ఎలా చెప్పుకోవడం అని చెప్పి లోకేష్ గారికి చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. ఎంతోమంది నాలాగా సమస్యలు చెప్పుకోవడానికి వేల మంది కార్యకర్తలు, ప్రజలు, అక్కడ వికలాంగులు ఎక్కువ శాతం రావడం జరిగింది. వారి సమస్యలు ముందు వికలాంగులు అందరి సమస్యలు విని తర్వాత నాలాంటి వ్యక్తులు సమస్యలు వినడం జరిగింది. లోకేష్ అన్నకి నా సమస్యను చెప్పుకునే సమయంలో లోకేష్ అన్న కాళ్ళ మీద నేను పడి నా సమస్యను చెప్పుకోవడం జరిగింది. నన్ను ఎమ్మెల్యే గారు, వారమ్మ లీలావతి గారు ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి లోకేష్ అన్న కాళ్ళ మీద పడితే అక్కడ ఉన్నటువంటి లోకేష్ అన్న సెక్యూరిటీ నన్ను పైకి లేపడం జరిగింది. లేపిన తర్వాత నా సమస్యను తీరిగ్గా లోకేష్ అన్న వినడం జరిగింది. లోకేష్ అన్న ఉన్న స్థానం నుంచే 2 అడుగులు పక్కకు వచ్చి ఈ సమస్య పదే పదే వస్తుంది, ఇది చూడండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రోగ్రాం కమిటీకి చెప్పడము జరిగింది. ప్రోగ్రాం కమిటీకి చెప్పిన తర్వాత ప్రోగ్రాం కమిటీ మళ్ళీ నువ్వు వచ్చి కలు, ఈరోజు బిజీగా ఉంటామని చెప్తే మరుసటి రోజు వెళ్ళి కలిస్తే అక్కడ నన్ను నా బయోడేటా అడిగారు. నా బయోడేటా ఇచ్చి నా డీటెయిల్స్ అన్ని తీసుకొని, ఆల్రెడీ నా గురించి వాళ్ళు పార్టీ ఆఫీస్ అందరికీ నేను తెలుసు, నాకు జరిగిన అన్యాయం ఏందో కూడా తెలుసు, అన్నిటిపైన ఎంక్వైరీ నేను ఎవరో వ్యక్తిని అనుకున్నారు ఫస్ట్ స్టార్టింగ్లో. అక్కడ నేను సమస్యను చెప్పుకున్న తర్వాత ఎమ్మెల్యే గారికి పార్టీ అధిష్టానం ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఫోన్ చేసి చెబితే ఎమ్మెల్యే గారు కూడా కొన్ని నిందలు వేశారనమాట. ఈ కార్యకర్త సమస్యను చూడండి, పరిష్కారం చేయండి అని చెప్పి అక్కడ పార్టీ అధిష్టానం చెబితే ఎమ్మెల్యే గారు కొన్ని మాటలు చెప్పారు. నిన్న కూడా సాక్షి పేపర్ కేపించాడు అని, ఆ సాక్షి పేపర్ కేపించావంటే అని చెప్పి ఆ మాట అడిగిన దానికి నేనేం సమాధానం చెప్పాను? సాక్షి పేపర్ వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉండి వాళ్ళు పేపర్ కేస్తే నేనేపిచ్చానని మీరెలా చెప్తారు సార్ అని చెప్పి పార్టీతో వాదించడమో జరిగింది. ఇంకో మాట కూడా చెప్పారు. ఆ రోజు విజయవాడ పార్టీ ఆఫీస్లో నా కుటుంబంతో ప్లకార్డు పట్టుకొని కూర్చుంటే ఇక్కడ ఉన్నటువంటి దిశభ కమిటీ సభ్యులైన ఏడీసీ బ్యాంక్ చైర్మన్ అయిన ముట్టిమడి కేశవరెడ్డి చెప్తే నేను పోయి పార్టీ ఆఫీస్లో ప్లకార్డు పట్టుకొని కూర్చున్నాను అని ఎమ్మెల్యే గారు చెప్పారు. అక్కడ ఉన్నటువంటి ప్రోగ్రాం కమిటీ సభ్యులైనటువంటి వ్యక్తులు, పెద్దవాళ్ళు నన్ను అడగడం జరిగింది, ఏమయ్యా కేశవరెడ్డి చెప్తే కూర్చున్నావు, నిజమా కాదా చెప్పు అని చెప్పి నన్ను అడిగారు. అంటే అప్పుడు నేను అక్కడ చాలా మెత్తగా స్మూత్గా ఏదో నా పని చేస్తారులే అని చెప్పి ఓపిక్గా వారు ఎక్కడుంటే అక్కడ వెళ్ళి కలవడము ఇలా చేశానమాట. ఇంత నెమ్మదిగా ఉన్నావు నువ్వు, నీకు రాష్ట్ర పార్టీ ఆఫీస్లో కూర్చోవాలంటే ఎంత ధైర్యం ఉండాలవయ్యా నీకు అని చెప్పి అక్కడ ఆయన నన్ను క్వశ్చన్ చేయడం జరిగింది. ఇక 2 మెన్ కమిటీ చెప్తేనో వాళ్ళు ఎవరో చెప్తే కూర్చోవడానికి నేనేం చేతగానోని కాదు, పిచ్చోని కాదు, నాకు జరిగిన అన్యాయం నిజమా కాదా అని పార్టీతో వాదించారు. నా కుటుంబం మీద పెట్టిన కేసులు అలాంటివి. నా భార్య ఏ తప్పు చేయకపోయినా నా భార్య పైన కేసులు పెట్టేశారు. అప్పటికి నా గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు వారికి సంబంధించింది కాకపోయినా వారిపై SC/ST అట్రాసిటీ కేసులు, తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కేసులు పెట్టించారు. మరి ఆ సమస్యను చెప్పుకోవడానికి దానికి ముందు అదే రోజు పల్లా శ్రీనివాస్ గారిని కలిశాను నేను. కావాలంటే ఎమ్మెల్యే గారు మీరు అందరూ కలిసి ఇది నిజమా కాదా, ఇది జరిగిందా లేదా అని పార్టీ ఆఫీస్కి ఈ వీడియోని పంపించి కూడా ఎంక్వైరీ చేసుకోండి. కానీ అక్కడ జరిగిన కొన్ని విషయాలు నాకు రాష్ట్ర అధ్యక్షులు ఏవైతే చెప్పారో ఆ విషయాలు కొన్ని దాచుకుంటున్నాను కూడా. కొన్ని విషయాలు నేను చెప్పట్లేదు, చెప్తే బాగోదేమో, నేను నిజమైన పార్టీ కార్యకర్తను కనుక చెప్పలేదు. అక్కడ నాకు న్యాయం చేయమని పల్లా శ్రీనివాస్ గారు చాలాసార్లు చెప్పారు. చెప్పి అలసిపోయారు. నాకు జరిగిన సమస్య అంతా
పల్లా శ్రీనివాస్ గారు తెలుసుకున్నారు, రాష్ట్ర అధ్యక్షులు తెలుసుకున్నారు, ఆయనకి విషయం అంతా తెలుసు. నా గురించి ఎంక్వైరీ చేసి, గ్రామ స్థాయిలో ఎంక్వైరీ చేసి న్యాయం చేయమని చెప్పారు ఎమ్మెల్యే గారు. అయినా ఎమ్మెల్యే గారికి న్యాయం చేద్దామనే ఆలోచన రాక న్యాయం చేశామని కూడా సాడీలు చెప్పుకున్నారు. మళ్ళీ పోడ్లే అనుకున్నారేమో. ప్లకార్డు పట్టుకొని కూర్చోవడానికి కారణం పల్లా శ్రీనివాస్ గారు న్యాయం చేయలేదు అనే ఒక ఆలోచనతో నాకు లోకేష్ గారే న్యాయం చేయాలని చెప్పి నారా లోకేష్ అన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రక్షించండి అని పార్టీ ఆఫీసులో ప్లకార్డు పట్టుకొని కూర్చోవడానికి కారణం ఇదే మెయిన్ కారణం. ఎందుకంటే ఒక రాష్ట్ర అధ్యక్షులు చెప్తే కూడా ఎమ్మెల్యే పరిష్కారం చేయలేదు. ఇంకా కొన్ని విషయాలు చెప్పారు, అవి నేను చెప్పను. ఇది పార్టీకి సంబంధించిన విషయం, నాకు తెలుసు, కొంతమంది వ్యక్తులకు తెలుసు. ఏం చేయాలో తొందరలోనే చేస్తా. నిన్న కూడా రాష్ట్ర అధ్యక్షులు నేను పార్టీ ఆఫీస్లో నన్ను బయటికి నెట్టేశారని చెప్పి వ్యక్తులకు చెప్తా ఉన్నా. 4వ తారీఖు నేను వెళ్ళిన తర్వాత కళ్ళకు కనిపించదా, అక్కడ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు వస్తే పార్టీ కార్యాలయంలో ఫోటో దిగి బయటికి పంపించాను, చూడలేదా? పల్లా శ్రీనివాస్ గారితో ఫోటో దిగాను, చూడలేదా? పార్టీ ఆఫీస్లో పదే ఫోటోలు దిగి పెడతా ఉన్నా, బయటికి నెట్టేస్తే పార్టీ ఆఫీస్కి ఎందుకు వెళ్తాం? ఇంకో విషయం కూడా చెప్పారు పార్టీలో, కానీ అవి కూడా నేను చెప్పను. అది ఎమ్మెల్యే గారికి తెలుసు, వెళ్ళి అడగండి. ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి కార్యకర్త విషయంలో ఏం చెప్పారో ఎమ్మెల్యే గారిని అడగండి. నేను ఎమ్మెల్యేని అనే ఒక అహంకారంతో పనిచేస్తున్నారు కాబట్టి, కార్యకర్తలకు పని చేయలేకపోతున్నారు కాబట్టి, పార్టీకి అన్ని తెలిసినా కూడా ఒక ఎమ్మెల్యే ఒక కార్యకర్తకి న్యాయం చేయమని చెప్తామని చెప్పి ఎంతవరకు చెప్తా ఉన్నారు కనుకనే మీకు అర్థం అవ్వట్లేదు. తొందరలోనే నేను కూడా జిల్లా అధ్యక్షుని కలిశాను, నాకు న్యాయం చేయమని, న్యాయం చేస్తామని చెప్పి గట్టిగా బలమైన హామీ కూడా ఇచ్చారు జిల్లా అధ్యక్షులు. అందుకోసమే కొద్ది రోజులు ఓపిక పడుతూ వెయిట్ చేస్తా ఉన్నా. మీలాంటి నేనేదో కొంతమంది వ్యక్తులకు చెప్పే విషయం ఏమంటే, ముఖ్యంగా క్షమాపణ చెప్తానని చెప్పింది తప్పులు తెలిసిన తర్వాత నేను తప్పు చేశాను అని చెప్పి ఎమ్మెల్యే గారు నిరూపిస్తే ఇదే పార్టీ ఆఫీస్లో సూసైడ్ చేసుకోవడానికి కూడా సిద్ధమని పార్టీకి చెప్పాను. ఇది నిజమో కాదో కనుక్కోండి కావాల్సింటే. నేను తప్పు చేయలేదు కనుకనే ఇంత మొండిగా పోరాటం చేస్తా ఉన్నా. దుష్ప్రచారం చేసే వ్యక్తులకు చెప్తా ఉన్నా, ఒక్కోసారి దుష్ప్రచారం చేసే ముందు నిజమా కాదా తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాత దుష్ప్రచారం చేయండి. అనవసరంగా బయటికి నెట్టేశారు, గెంటేశారు. మాలాంటి వ్యక్తులను కాదు బయటికి నెట్టేసేది. ఇసుక దందా, ఎర్రమట్టి దందాలు చేసే మీలాంటి వ్యక్తులు వెళ్తే బయటికి నెట్టేస్తారు. నాలాంటి వ్యక్తులను కాదు, కష్టపడి పనిచేసిన కార్యకర్తలను కాదు బయటికి నెట్టేసేది. చెప్తున్నా, దుష్ప్రచారం చేసే వ్యక్తులకు ప్రత్యేకంగా చెప్తా ఉన్నా, గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా మాట్లాడండి. మీలాంటి వ్యక్తుల కోసమే ఈరోజు ఇంత బలంగా నిలబడ్డాను. ఎమ్మెల్యే గారు ఏం చేస్తామన్నా నాకు చేయాల్సిన న్యాయం వేరే ఉంది అని చెప్పి ఏమి ఇస్తానన్నా కూడా వద్దంటూ అన్నిటినీ మీలాంటి వ్యక్తుల కోసమే, మీలాంటి వ్యక్తులు ఇలాంటి దుష్ప్రచారం చేస్తారని తెలిసే నేను ఇంత బలంగా ఉండాల్సి వచ్చింది. పోయి ఎమ్మెల్యే గారు ఏమేమి ఆఫర్లు ఇచ్చారో, ఏమేమి ఆఫర్లు చెప్పారో ఎమ్మెల్యే గారిని, వారి అమ్మ లీలావతి గారిని అడగండి, తెలుస్తుంది. నాకు జరిగిన అన్యాయం ఏందో తెలుస్తుంది. నాకు జరిగిన అన్యాయం అంతా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అనవసరంగా దుష్ప్రచారం చేసి ఇష్టానుసారం మాట్లాడితే కాదు. దయచేసి తప్పుగా అర్థం చేసుకోకుండా ఉన్న వాస్తవాన్ని బయట పెట్టండి. కానీ అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తులకు ఒకటే మాట చెప్తున్నా, పదే చెప్తా ఉన్నా, ఇంకొకసారి ఇలాంటి దుష్ప్రచారం చేస్తే ఖబర్దార్ చెప్తానా, జాగ్రత్త. అందరినీ బయటికి లాగుతా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేతోనే పోరాటం చేస్తానా? మీలాంటి వ్యక్తులంతా నాకు లెక్క. ఎమ్మెల్యే అన్యాయం చేసింది కనుకనే ఎమ్మెల్యేతో పోరాటం చేస్తా ఉన్నా. మీ అందరికీ తెలియదా నాకు అన్యాయం జరిగింది? మీకు తెలియదా? మీకు చేతనైతే న్యాయం చేయండి, అంతేగాని అనవసరమైన దుష్ప్రచారాలు చేస్తే మాత్రం ఖబర్దార్ చెప్తున్నా, జాగ్రత్త. మీలాంటి వాళ్ళందరినీ ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను. నేను కూడా మాదిగొన్నే, నేను కూడా దళితున్నే, నేను తినేది ఆమటనే అని పార్టీకి కూడా చెప్పాను. కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. పిచ్చి మాటలు మాట్లాడి రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం జాగ్రత్త చెప్తా ఉన్నా. ఇలాంటి వ్యక్తులకి పదే చెప్తా ఉన్నా, అర్థం చేసుకొని దయచేసి నాకు జరగాల్సిన న్యాయం జరిగితే నాకు ఈ పోరాటంతో అవసరం లేదు. నాకు జరగాల్సిన న్యాయం అంటూ నాకు జరిగిన వ్యక్తులపై, నాకు అన్యాయం చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నేను పోరాడుతా ఉన్నా. ఆస్తుల కోసము, అంతస్తుల కోసమో, ఎమ్మెల్యే ఇచ్చే ఆస్తులు అక్రమంగా సంపాదించుకోవాలనో నాకు ఇలాంటి ఆలోచనలు అయితే లేవు.
నాకు జరిగిన అన్యాయంపై మాత్రమే పోరాటం చేస్తా ఉన్నా. గుర్తుంచుకోండి, ఎమ్మెల్యే గారికైనా మీకైనా ఇదే విషయం చెప్తా ఉన్నా.